నేనేంటంటే ఈ ఇటువంటి సమాజంలో ఇలా ఉండి లౌక్యం రిలీజ్ అయ్యి 2014 అక్టోబర్లో ఆ పైన రూఫ్ నుంచి కుబేరుడు పైనుంచి ట్యాంకులు బంగారు నగలు వేసాడండి. సినిమా హిట్ ఒక జోన్లోకి వెళ్ళాడు. తర్వాత నేను బాగా వచ్చిన దాంతో అన్నీ చేసి నేను గ్రాండ్గా మనం జన్మనిచ్చాం కాబట్టి నా కూతురు పెళ్ళికి చాలా గ్రాండ్గా చేసి అది జరిగిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో గాడ్ ఈజ్ దేర్, దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తాడు. ఎవరికి అన్యాయం చేసే ప్రసక్తి అయితే మేము చెయ్యం. సో వీఆర్ హ్యాపీ విత్ మై సన్, మా కోడలతోటి వీఆర్ లివింగ్ హ్యాపీలీ. నేనేంటంటే ఈ బంధువులు కానీ ఉన్నటువంటి వీళ్ళందరికీ చూసి నా పెంట్ హౌస్లో కూర్చొని ఆలోచించి వీళ్ళకన్నా మూగజీవులను పెంచుకుంటే చాలా గొప్పది. మనం పొద్దున్న లేస్తే మన కోసం ఎదురు చూస్తుంటారు 5 గంటలకు లేచి. నా దగ్గర రెండు ల్యాబ్డర్లు ఉన్నాయండి. ఈ గీతలన్నీ అవి ప్రేమతో గీసిన గీతలు, ఇంటికి వెళ్ళగానే పైన పడిపోతాయి. 2 ఉన్నాయి. అవి చూడంగానే 5 గంటలకు వేసి అంటుంటే సౌండ్, మన అలారం కూడా ఇవ్వక్కర్లా, లేపుతుంటుంది ఇవి. మళ్ళీ మనం వెళ్ళిపోయి వచ్చే వరకు ఎదురు చూస్తుంటాయి. అది కోట్లు ఇచ్చినా కూడా ఆ విశ్వాసం దొరకదండి. నా లాస్ట్ బ్రెత్ వరకు ఎన్ని డాగ్స్ని పెంచుకోవాలో, ఎన్ని జనరేషన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తెచ్చుకుని పెంచుకుంటా. మూగజీవులను పెంచుకుంటాను నేను. వాటితో పాటే రిలాక్స్ అవుతున్నాను నేను ప్రజెంట్. నాకున్న ఎనర్జీ అంతా మా టైగర్. అందుకని నా ఈమెయిల్ కూడా టైగర్ పృథ్వీరాజ్ అని ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి సిట్ టైగర్ అంటే కూర్చుంటుంది, ఇంటర్వ్యూ అయ్యే వరకు చూపిస్తాను, తెచ్చేవాడిని. అంతే, నాకు మూగజీవులు అంటే అంత ప్రేమ. దీనికి దత్తాత్రేయుడి గుడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఇన్ని డాగ్స్ ఉన్నాయి ఇక్కడ, మనం కూడా ఎందుకు తీసుకొచ్చిండు. మనం ఇప్పుడు నైట్ షూటింగ్ 2 o'clock అయింది. తెలంగాణ మన కోసం ఎదురు చూస్తుంటాడు తోకపుంటూ. రాగానే ముందు పైన పడిపోయి ముద్దు పెట్టేయాలి. పెట్టేస్తే ఓకే వచ్చేసాడు బాస్ ఇంటికని, అది దాని ఆనందం అన్నమాట అది. సో నేను ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా డాక్టర్స్ డాగు అక్కడ పెట్టెళ్తే నేను మా ఫ్రెండ్స్ని కానీ నిమిషం వెళ్ళి చూస్తుంటాను, వీడియో తీసి పంపిస్తుండండి. అంటే ఆ ఫీల్ ఉంటుంది. మళ్ళీ ఇమ్మీడియట్గా మనం రాగానే ముందు కారు అక్కడికి వెళ్ళిపోయి తర్వాత ఎక్కించేసుకుని తీసుకుని వెళ్ళిపోవటమే. అది ఐ నో దట్ ఎక్స్పీరియన్స్. ఊళ్ళకి వెళ్ళినప్పుడు పడే బాధ అంతా. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్మోస్ట్ మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ పర్సనల్ లైఫ్ అనేది మీ ప్రొఫెషన్ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించిందా? ఏముండదండి. ఎవ్వరూ ప్రొఫెషనల్ లైఫ్, సెట్ లైఫ్, రియల్ లైఫే చూస్తారు ఇక్కడ. చాలా మంది చెప్పారు హీరోలో అంత ముందు కూడా, నాగార్జున గారు లాంటి వాళ్ళు, ఇంట్లో మనకి ఏ ప్రాబ్లం లేకపోతే బయట ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. ఒకటే అండి, నేను మా డాగుని చూస్తాను, లేకపోతే మా మనవడిని చూస్తాను, మా మనవరాలను చూస్తాను, ఫోటోలు చూస్తాను. నా వాట్సాప్లో కూడా వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళే ఉంటారు. సో ఇది నాకు కొండంత రిలీఫ్ అండి నాకు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి సెట్లో ఎలా ఉన్నాడు, తాగి వచ్చాడా, తాకండి వచ్చాడా, సెట్లో ఎలా ఉన్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడా, ఇవే చూస్తారు ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలగనంత వరకు బాగానే ఉంటుంది. అంతేనండి. మిగతా వీడి విషయాలు, వీడికి ఫస్ట్ ఫ్యామిలీ ఉందా, సెటప్లు ఉన్నాయా, బయట ఉన్నాయా. నేను అంట సెటప్ ఏమంటే ఒక ఆయన అడిగాడు నేను, ఏమంటే మీకు సెకండ్ ఫ్యామిలీ ఉందంటే, సెకండ్ ఫ్యామిలీ కాదు, నాకు ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక ఫ్యామిలీలు ఉన్నాయి రాసుకో అన్నారు. నేను అదేంటంటే అలా మాట్లాడతారండి, మరి అలా ఎందుకు అడిగావు. ఇంకొక ఆమె చెప్పడం ఏంటంటే, పృథ్వీరాజ్ గారికి ఒక ఆమె పరిచయం అయిందంట. ఆమెకి చూడండి అసలు 7 వారాల నగలంట, ఒక వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ అంట, ఒక మెర్సిడెస్ బెంజ్ లాంటి కారు కొనిచ్చారంట. పృథ్వీరాజ్ ఎప్పటి నుంచి ఎర్నింగ్స్ ఉన్నాయి, 2014 ఎండింగ్ నుంచి 2017 వచ్చేటప్పుడు సినిమాలే లేవు, 50 సినిమాలు కూడా, 5 ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఇలాగ ఇప్పుడు ₹1 గురించి ఇంత కష్టపడి మనం ఇది చేస్తుంటే నోరంట ఇలాంటి మాటలు వచ్చేస్తుంటాయండి. ఒక సపోజ్ 1 లక్ష తీసుకునే యాక్టర్ అయితే జిఎస్టీ 18,000, ఇన్కమ్ ట్యాక్స్ 10,000, మేనేజర్ కమిషన్ 10,000, 38,000 అయిపోతాయి. ఇంకా మిగులుతాయి 52. 52లో వీడు మేకప్ అసిస్టెంట్కి, వీడు ఆ రోజు మెయింటెనెన్స్కి, ఇవన్నీ చూసుకుంటే ఏముంటుందండి. ప్రకాష్ రాజ్ గారు చెప్తారు కదా, జిఎస్టీ వచ్చాక ఒక ఐస్ పెట్టి
ఒక సినిమాలో సెంట్రల్ నుంచి మనకి ఫండింగ్ ఎలా వస్తుంది, ఇది ఎలా వచ్చి ఇది ఎలా వెళ్తుంది పొల్ల మిగులుంది. మనసిచ్చి చూడు. అవి తెలుసుకోవాలండి. హ్యాపీగా ఉన్న జీవితాన్ని కాలుతో తనుకునే వాళ్ళు దురదృష్టవంతులు. పంతం పట్టింపు ఎక్కువ రోజులు ఉండవండి. ఈరోజు పృథ్వీరాజు మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తాను. నేను చాలా మొన్న నేను జడ్జి గారితో కూడా మాట చెప్పాను. పృథ్వీరాజు లేడు అనుకుందామండి, ఇప్పుడు పృథ్వీరాజ్ ఈజ్ నో మోర్ అనుకుంటాం, తర్వాత ఎవరి మీద పడి ఏడుస్తారండి? దెర్ ఈజ్ నో పృథ్వీరాజ్, నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తావు, ఎవరిని అంటావు? అంతే. రమణ మహర్షి ఆయన సిద్ధాంతాలు, నెక్స్ట్ నేను శివుడిని బాగా, లక్ష్మీనరసింహస్వామిని వాళ్ళందరినీ నాకు నేను మళ్ళీ మొన్న రుద్రాక్ష ఇది నాకు కాకినాడలో ఇచ్చారండి ఒక ఆయన. నేనే శివలింగం పూజ చేసి చాలా సెన్సిబుల్గా ఉంటాను, పూజ దగ్గర చాలా జాగ్రత్తగా చేస్తాను. సో నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను, మనం ఎవరికి అన్యాయం చేయొద్దు, మనం న్యాయంగానే వెళ్దాం, మనం ఎవరికి అన్యాయం చేసే మూడు లేదు. నీకేం మనం ఎవరికి ఏది కావాలంటే అది చేద్దాం. మనం ఎప్పుడూ ఆనెస్ట్గా ఉందాం. మన మీద పడి ఏడ్చే వాళ్ళని మనం ఏమీ చేయలేం. ఏడుపు వాళ్ళ లక్షణం. కొన్ని సీరియల్స్ చూడండి, అప్పట్లో అనేవారు, అశ్విని అని ఒక ఆర్టిస్ట్ ఉండేది, బాబోయ్ ఆమె వచ్చిందంటే కొళాయి తిప్పేస్తుంది అంటారు కదా, కళ్ళంట నీళ్ళు దారాగా కారిపోయి కలంకిత. ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలో ఉన్న స్త్రీలకి పురుషులు భార్యాభర్తలకి ఒకటేనండి. ఎవరికి గ్యారంటీ ఉండదండి లైఫ్. భర్తతో పాటు భార్య, భార్యతో పాటు భర్త, దేర్ ఈజ్ నో గ్యారంటీ. నా గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా వస్తువా? మనం ఏదో ఫ్రిడ్జ్ కొన్నామండి, ఏమంటే ఇది 5 ఏళ్ళు పనిచేస్తుందండి, 5 ఏళ్ళలో ఏ రిపేర్ వచ్చినా తీసుకొస్తుంది, అలా కాదు కదా మూడంటే. పిల్లమంటే అలా కాదు కదా. ఏదో సో మెనీ, ఇప్పుడు నోట్ తోటి ఎన్నైనా మాట్లాడవచ్చు. నేను మమేద్ ఖాన్ తోటి ఫోటో దిగాను. ఫోటో డిక్టేటర్ సినిమా షూటింగ్ అప్పుడు షీ ఈజ్ మూవింగ్ టు దుబాయ్ దట్ డే. ఒక ఫోటో దిగాను, డ్యాన్స్ గెటప్లో పట్టుకుంటే ఫోటోలు ఇలా కూడా దిగుతారా అని పెట్టారు. నేను అలా అనుకోలే, అంటే అలాగా. సో ఇవన్నీ పెట్టేసుకుని ఈజ్ అతను పృథ్వీరాజ్ అనేవాడు ఇలాగా అంటే నేనేమన్నా ఎర్రగులాబీలో కమలాసన చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక చెయ్యి ఇలా అంటే ఇంకో చెయ్యి అలాగా వస్తుంది. ఎప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదండి. ఈడు పెద్ద చెప్పాడు ఈడేదో అంటే మీరు ఏమనుకోకపోతే చెప్పండి, దేని గురించి గొడవలు స్టార్ట్ అయ్యాయి? ఈ రూమర్సా అమ్మాయిలతో? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే అసహ్యం, సినిమా వాడి డబ్బులు కావాలి. ఇప్పుడు నా చుట్టూ క్వార్టర్ ఎలా ఉందంటే అండి, నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా సార్ నమస్తే, మళ్ళీ ఇమ్మీడియట్గా హలో ఇతను ఇలాగా దేనికంటాను నేను. నువ్వు అన్నం పెట్టినవాడికి గోధులు తగ్గుతుంటే, నువ్వు బాగా చూసుకునేవాడికి గోధులు తగ్గితే, అందుకే నేను మోగజీవాల పక్క అట్రాక్ట్ అయింది. వాళ్ళు దే విల్ బి డెఫినెట్లీ ఎఫెక్టెడ్ అండి అనుకుంటాం. మనం ఎప్పుడైనా సరే తీర్చుకోవట్లేదని చెప్పి దే విల్ బి డెఫినెట్లీ పనిష్డ్ బై గాడ్. ధర్మో రక్షిత రక్షిత అన్నారు, అది కరెక్టే కదా. ధర్మో రక్షిత. ఎంత వెస్టర్నైజేషన్ వచ్చినా, ఎంత పాశ్చాత్య పద్ధతి వచ్చినా, దేవుడు పెట్టే శిక్షలకు మాత్రం ఎప్పుడు ట్రెండ్ ఉండదు. ఇప్పుడు ఎక్కడో వెళ్ళక్కర్లేదండి. మేము ఇప్పుడు నువ్వు అక్కర్లేదు నాకు అవతల పో అంటే వేరు, దేనికి గొడవ అనేది ఒకటి, నువ్వు అవతల పో అంటే అది వేరే, అది రెక్లెస్నెస్. ఇవన్నీ అవసరమా అంటే దాంట్లో ఎంత బాధ ఉండదు అనేది అవన్నీ కొన్ని ఇన్సిడెంట్ల వల్ల, కొన్ని ఇవన్నీ జరగడం వల్ల అదొక నా కెరీర్లో నా జీవితంలో, కెరీర్ పక్కన పెట్టండి, నా జీవితంలో ఒక బ్యాడ్ రిమార్క్ అది. అంతకుముందు ఈ 30 years మీ మధ్య ఎట్లా ఉండేదండి సాన్నిహిత్యం? అది ఇప్పుడు దీని గురించి ఒక లైన్లో చెప్పండి. అంటే నేను దాని గురించి కూడా చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు మీ నెత్తి మీద గన్ను పెట్టేసి మాట్లాడండి అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ను ఉంది మాట్లాడలేని అంటారు చూసారా, అలాగా. సో ఇన్సిడెంట్స్ అయిపోయినప్పుడు అంత ఫ్లెక్సిబిలిటీగా రావు. సో పిల్లలు పాప బాబు ఏమంటున్నారు? వాళ్ళు సపరేట్ అండి. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక అమ్మాయి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది కాబట్టి బాబు ఈజ్ విత్ మీ. సో ఏ సిచ్యువేషన్లో అయినా నా కొడుకు నా పక్కనే ఉంటాడు. సో ఈజ్ ఎ ఫ్రెండ్, ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ డిక్టేటర్. వెరీ నైస్. పక్కనే ఉండి దగ్గర ఉండి మోరల్ సపోర్ట్, కోడలు అందరూ ఉంటారు, ఫ్రెండ్స్.
సొసైటీ. స్పిరిచువల్ ఎక్కువ నాకు ఇప్పుడు ఎట్లా అంటే ఈ జగ్గి వాసుదేవ్ కానీ లేకపోతే రవిశంకర్ ఇట్లాంటి స్పీచెస్ తినడమా, లేకపోతే పూజలు పునస్కారాలు నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం అట్లా? టెంపుల్స్కి ఎక్కువ వెళ్తానండి. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలు బాగా వింటాను నేను. సో భగవద్గీత బాగా చదువుతాను. ఇంకెంతకు మించి నేను ఇంకా ఈ మధ్య కొంచెం సింహాచలంలో గర్భగుడిలో ఎప్పుడు బాలకృష్ణ గారికి ఎంట్రీ ఉంటుంది, కానీ బాలకృష్ణ గారి గురించి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పినందుకు పూజారులు నాకు కూడా అవకాశం కల్పించారని చెప్పారు. ఏకైక వ్యక్తిని నేనండి అక్కడికి నన్ను తీసుకెళ్ళి నేను లక్ష్మీనరసింహస్వామి దీక్ష చేశాను. లోపల టెంపుల్లోకి వెళ్తే బాగా ప్రాతకాలం 3:30కి లోపల కూర్చోబెట్టి బ్రహ్మాండంగా పూజలు గీజలు అన్నీ చేస్తారు. అదే ఒక నా అదృష్టం ఉంటుంది. దేనికైనా సరే ఈరోజు మా అమ్మ ఉండుంటే నా జీవితం ఇంకో రకంగా ఉండేది. నా తల్లికి ఏం చేయలేకపోయాం మనం. అలాంటి తల్లులు ఎవరైనా కనబడితే వాళ్ళకి ఏదైనా చేయాలనేది ఒక ప్రగాఢమైన ఒక మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి 100 సంవత్సరాలు వచ్చినా కూడా తల్లి పోకూడదనే ఉంటుంది బిడ్డకి. అంతే. బాలయ్య గారి ఎపిసోడ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, బాలయ్య గారిని ఇమిటేట్ చేయడం సినిమాల్లో, దాన్ని ఫస్ట్ అపోజ్ చేయడం బాలకృష్ణ ఫ్యాన్స్, మళ్ళీ లేదంటే మీరు చేయాలని చెప్పడం, ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సహజంగా మామూలుగా లౌక్యం సినిమా చూసి ఇదేంటంటే మా హీరోని పోలి ఉందని అలా అన్నవాళ్ళు తర్వాత నేను ఉండి అలా చేయటం కరెక్ట్ కాదులే, నేను ఆ డైరెక్టర్ ఇచ్చాడని చెప్పి నేను కూడా చెప్పాను జక్కన్న సినిమాలో. సో నెవర్ నేను మళ్ళీ అది రిపీట్ జరగదన్నాను. తర్వాత యాక్టెడ్ విత్ హీరో గారు, డిక్టేటర్ అండ్ పైసా వసూల్ 2 సినిమాలు చేశాను. సో ఆయన ఈజ్ అ డౌన్ టు ఎర్త్ పర్సన్. తర్వాత నాకు ఆ సంవత్సరం 2017లోనే నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. అది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారితో కాటంరాడు షూటింగ్లో ఉన్నాం. ఆయన ఎప్పుడు నన్ను చూసి పృథ్వీ గారు స్ఫురద్రూపి అంటాడు. ఆయన రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉంది, స్ఫురద్రూపి అంటారు. ఆయన కాంప్లిమెంట్. మిగతా వాళ్ళు ఎక్కడ చూసినా ఏ హీరో చూసినా ఏమైనా బాగున్నావు అని అంటారు. సో అది చాలండి ఇండస్ట్రీ మనం సంపాదించుకుంది. సినిమా నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, వేరే ఎక్కడ పోయినా కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడే వాళ్ళని కొంచెం ఇంట్రెస్టింగ్ పర్సన్గా అనుకుంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు నా పొలిటికల్ స్పీచెస్లో నేను ఇంచుమించు 40 నిమిషాలు మాట్లాడతాను పబ్లిక్ మీటింగ్. సో నేను నా గురువులు అయినటువంటి దాసనారాయణరావు గారి దగ్గర పంచెస్ మాట్లాడతా 30 years అమ్మ ఇక్కడ అంటే ఓ అని గోల ఉంటుంది. అంటే నేను చెప్పేది ఆవేశంగా చెప్పనండి, మాట్లాడుతూ చెనుకులు వెనుకులు వాళ్ళకి కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు చిన్నది అర్థం ఉదాహరణ అంటే స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్, ఒక స్వీట్ ప్యాకెట్ అలా పెట్టుకుని నలుగురికి ఇచ్చేస్తే అయిపోయిందంటే, అయ్యో ఇంకా చాలామంది ఉన్నారంటే ఆ చాలామంది కావాలంటే స్పెషల్ స్టేటస్ లాంటిది వస్తే మనకి అందరికీ ఈ ప్యాకేజ్ వచ్చింది కాబట్టి ఇక్కడికే సరిపోయింది, అది వస్తే అందరికీ సరిపోతుంది. అంటే ఈ రూరల్లో బాగా వెళ్తాయి, దాన్ని ప్యారడీగా చెప్తే జనాలకి ఎక్కుతుంది బాగా. రైట్. పాలిటిక్స్ గురించి సినిమా వాళ్ళు ఎక్కువ స్పందించడానికి ఇందాక అడిగినట్టుగా సందేహిస్తూ ఉంటారు. ఎందుకని అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, సినిమా వాళ్ళు పాలిటిక్స్ అనగానే ఎలక్షన్ టైంలో ఏదైనా సినిమా రిలీజ్ అయినా ఏదో ఆ సినిమా స్టోరీ వరకు పొలిటికల్గా తెలుసుకుంటారు, కానీ దాని మీద అవగాహన ఎక్కువ పెంచుకోరు. ఎందుకని? సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఫ్రమ్ ద ఎరా బిగిన్ జగ్గయ్య గారి దగ్గర నుంచి కృష్ణ గారు, శారద గారు, కైకాల సత్యనారాయణ గారు, అలాగే సుమన్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనసేన అధ్యక్షులు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, రోజా ఉంది, విజయ్ చంద్ర గారు ఉన్నారు. సో ఒక్కొక్కరిది ఒక ఒపీనియన్ అండి. ఒకడు క్లబ్కి వెళ్తాడు, ఒకడు రేసులకి వెళ్తాడు, ఒకడు ఏమంటే గోవా వెళ్తాడు, ఒకడు ఇంకో చోట ఎంజాయ్ చేస్తాడు. నేను నా ఎంజాయ్మెంట్ అంతా నా పెంట్ హౌస్లో కూర్చుని నేను పాలిటిక్స్లో ఈరోజు ఏమొచ్చింది పక్కన కూర్చోబెట్టుకుంటానండి. ఏదన్నా వర్షం బాగా పడినప్పుడు అంటే రెగ్యులర్గా నేను పృథ్వీరాజు ఇలాగ తాగేస్తాడని కానీ నా అకేషన్ నా ఆనందం అండి. వచ్చినప్పుడు నా హెల్త్ చూసుకుని దాని ప్రకారంగా ఫాలో అవుతాను నేను. వచ్చాం కూర్చున్నాం, మాట్లాడాక ఈ యూట్యూబ్లో ఎవరో ఏం మాట్లాడాడు, ఏ రాజకీయ నాయకుడు ఏమన్నాడు, దాంట్లో ఇతను ఇంతకుముందు ఏం చేశాడు, ఇతను ఇలా మాట్లాడవలసిన అవసరం ఏంటి, మాట్లాడిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఇవన్నీ ఆలోచించు నేను చిన్న చురకలు ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూల్లో అట్లో పెడుతుంటమాట. మీరు అన్నారు కదా యూట్యూబ్లో అతికిచ్చడాలు ఎక్కువైపోయి, తమ్నెయిల్స్ ఎక్కువైపోయి, పృథ్వీరాజ్ ముమ్మైతో ఇలా దిగారు,
ఒక ఆమె ఈ బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది, ఇవన్నీ వచ్చాయి కదా, అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నవ్వుకుంటానండి అంతే. ఇప్పుడు సెల్ఫీ ఉందండి. ఇప్పుడు మనం ఇప్పుడు మామూలు జనరల్గా విలేజెస్లో ఆడపిల్లలు ఫస్ట్లో ఎలా ఉండారంటే, నువ్వు బయటికి వెళ్ళకు అని. కాదమ్మా, ఇలాగ అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు మాట్లాడుతుంటే, అన్నయ్య ఫ్రెండ్స్ లేరు ఎవరు లేరు, నువ్వు లోపలికి వెళ్ళు. అలాంటి కట్టుబాట్లు పెరిగారు ఆడపిల్లలు ఫస్ట్. ఇంట్లో ఉన్నా కూడా ఎరా నువ్వు దాని గదిలోకి ఎందుకు వెళ్తున్నావు పద్దాక, దాని అంటే అదే వయసు వచ్చిన పిల్ల అన్నని కూడా వారించేవాళ్ళండి. ఆ సంస్కృతి ఇప్పుడు అక్కడక్కడక్కడ ఉంది. ఇప్పుడు ఎంత కల్చర్ అయిపోయిందండి. ఇప్పుడు నువ్వేం చూస్తున్నావు అని చెప్పి లాక్కుని షేర్ చేసుకుని ఇలాంటి టెక్నాలజీ వచ్చాక హిందూ తత్వం, బీజేపీ, హిందువులు, జైరామ్, హే రామ్, జై శ్రీరామ్ ఇన్ని మాడుతున్నారు కదా. ఆయన ఏమన్నారు ప్రచారం అప్పుడు, మేరేకో దేశక ప్రధానమంత్రి నై బనో, చౌకీదార్ బనాయే అని నన్ను కాపలాదారుడిగా పెట్టండి అన్నారు. హిందూ తత్వం, బీజేపీ వచ్చింది, హిందువులు బ్రహ్మాండంగా ఉన్నారు, హిందూయిజం అన్నప్పుడు ఈ డ్రెస్ కోడ్ పెట్టండి. గుళ్ళో పెట్టారు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో చక్కగా జుబ్బా పైజమా శారీ ఒక నామం పెడతారు వెళ్ళంగానే. అలాగే మీరు కొన్ని చోట్ల పెట్టండి, యూట్యూబ్లు తీసేయండి. ఇప్పుడు మోహన్ బాబు గారు దీనికి బ్రహ్మాండమైన ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్కి సంబంధించిన వర్క్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు ఇచ్చే కంప్యూటర్లో. ఎక్కడ యూట్యూబ్లు ఉండవు, ఎక్కడ చాటింగ్లు ఉండవు, అంత క్రమశిక్షణ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూషన్. ఇది ఇంప్లిమెంట్ అయ్యే విషయమైనా మనం చెప్తున్న డిమాండ్స్ చేయాలండి. మొత్తం హిందూ మతతత్వ పార్టీగా బీజేపీ మొత్తం డ్రెస్ కోడ్ పెట్టి, ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా డ్రెస్ కోడ్ పెట్టడం అనేది, సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఆ రోజుల్లో 1960లో పాట ఉండదు, నేనే రాధా నీ కృష్ణుడు నీవే అని పాట ఒకటి ఉంది నాగేశ్వరరావు గారిది. అప్పుడు ఫుల్ సూటు, ఎండాకాలంలో కూడా సూటు, మంచి ఇక్కడ దాకా హీరోయిన్స్ జాకెట్స్ వేసుకుని ఉన్నారు సాంప్రదాయంగా. ఇప్పుడు వచ్చేటప్పటికి గుండం కదా కాలం కాదండి ఇది, ఇదంతా సన్నీ లియోన్ కాలం ఇది. ఇవన్నీ సన్నీ లియోన్ తీసుకొచ్చి పెడితే ఎవరో చూడరు. ఇప్పుడు రంగస్థలం అంత పెద్ద హిట్ అయిందంటే ఎక్కడ వల్గారిటీ లేదండి సినిమాలో, న్యాచురాలిటీ. అదే అలాగే ఇప్పుడు కథను బట్టి దీన్ని ఎట్లా చూస్తారండి? చాలా సందర్భాల్లో డైరెక్టర్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి, ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఎక్స్పోజింగ్ ఉండాలి అని ఇన్ని లెక్కలేస్తారు కదా. ఇప్పుడు రంగస్థలం సినిమాలో అటువంటి వల్గారిటీ, ఒబ్సినిటీ ఏం లేదు. కానీ అంటే ఒక మంచి ఎండాకాలంలో మంచి వర్షాలు పడతాయంటారు చూసారా, రైతులందరూ చాలా బాగున్నారంటే అలాంటిది రంగస్థలం. ఒక్కొక్కటి అలా వస్తుంటుంది అంతే. ఒక బాహుబలి, ఇండియన్ ప్రైడ్, మనం హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు. నేను సినిమాలో కూడా పెట్టాను బెంగాల్ టైగర్లో. మన తెలుగు సినిమా రేంజ్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళండి అంటే పుస్తకం తీసుకెళ్తాడు. నేను తీసుకెళ్ళమంది బుక్కుని కాదు, తెలుగు సినిమా రేంజ్ని ఆ రాజమౌళి గారు తీసుకొచ్చి కథ చెప్పే విధానం, ఆ పిక్చరైజేషను, ఆ మార్కెటింగ్. ఈ రోజున పాస్పోర్ట్ లేకుండా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే నటులు దాంట్లో ఉన్న వాళ్ళందరికీ. సో నేను కూడా అక్కడక్కడ కనబడతాను మహామంత్రిగా. సో ఐఎమ్ బి ప్రౌడ్ నేను అటువంటి సినిమాలో నటించానని. సో మరి ఎలాంటి సినిమా తీశారండి? అలాంటి సినిమా తీయడానికి మనం కూడా ప్రయత్నించాలి. రంగస్థలం లాంటి సినిమాలు వస్తాయి. చేసేటప్పుడు సుకుమార్ గారిని ఎన్ని అన్నారు, ఇదేం సినిమా, హీరో క్యారెక్టరు ఆల్రెడీ లగన్ లాంటి సినిమాలు చూసాం, ఇలా ఉంది అలా ఉంది, ఇదేంటి అక్కడ 1985 అన్నారు. అబ్బో అవకాశం రానోడు ఇలా అన్నాడు, అవకాశం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. ఎంత మంచి సినిమాలో మనం కూడా ఉంటే బాగుండు. ఎండుమూరి టాపిక్ కూడా తీశారు కదా యూట్యూబ్ ఛానల్స్లో, అసలు నటనే రాదు రామ్ చరణ్కి అన్న ఎండుమూరికి ఇన్ని రోజుల తర్వాత సమాధానం ఇచ్చాడు రంగస్థలం తోటి రామ్ చరణ్. ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. రామ్ చరణ్ గారు ఎండమూరి వీరేంద్రనాథ్కి సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి. ఇది మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు ప్రాణం ఖరీదులో చూడండి, సేమ్ అలాంటి క్యారెక్టర్ ఉంటుంది రంగస్థలంలో చేసిన. అంటే ఈ రోజు మెగా పవర్ స్టార్ అనే టైటిల్ కూడా అవసరం లేదు, తను ఒక నటుడిగా బాగా ఎక్స్పోజ్ అయ్యారు. అంతే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ అంటే రంగస్థలంలో చిట్టిబాబు. మరి ఈ రోజున ఆ క్యారెక్టర్కి సమంత గారు చేసిన క్యారెక్టరు
ఇప్పుడు అక్కినేని కుటుంబంలో ఉన్న అక్కినేని వారి కోళ్ళు అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మరి ఎంత అద్భుతంగా చేసిందండి. ఆ అమ్మాయిని ఎంత అందంగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. మన తెలుగు నేటివిటీ తెలుగు అమ్మాయి అని అంటారు కదా, ఒక తెలుగు అమ్మాయికి ఆ వేషంతం అంత ప్రూవ్ చేస్తారు. ఆమెని దివ్యవాణి తెలుగు వాళ్ళని చాలామంది ఇచ్చారండి. బాపు గారు అందరూ పెట్టారు. సుహాసిని చాలామంది ఉన్నారు. అంటే జూనియర్ సుహాసిని కూడా. ఇప్పుడు కొంతమంది టీవీ సీరియల్, ఇప్పుడు టీవీలో ఉన్న వాళ్ళందరూ తెలుగు అమ్మాయిలే, టీవీ హీరోలు అందరూ తెలుగు అమ్మాయిలే, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ తెలుగు వాళ్ళే. ఇంకా ఎక్కడి నుంచి తేవాలంటే ఇంకా అందరికీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక సినిమా అద్భుతంగా రావాలంటే ఈ లగాన్ టైప్లో కావాలి నాకు, ఈ ఫోటోగ్రఫీ ఎవరిని పెడదాం, ఆ కెమెరామెన్ బాగా చేసాడు ఆయన పెట్టండి సార్ అంటారు డైరెక్టర్స్. ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే డబ్బులు పెడతాం, క్వాలిటీ కావాలి, సో వాళ్ళని పెడతాం. అంతేగాని